చేసుకోండి. మీరు చెప్పారు కదా అందరూ చాలా బాగుంది అంటున్నారని. ఇప్పుడు నా స్టేటస్ యాక్చువల్ గా నేను కాలేజ్ లో వర్క్ చేస్తాను. దాదాపు ఒక 350, 400 మంది చూస్తారు. నన్ను అదే అడుగుతారు, మీరు ఎక్కడ తీసుకొచ్చారండి ఇది, ఈ బొమ్మ ఇక్కడ అంటే షిరిడీదేనండి అని చెప్తాను నేను. సాయి బాబా. నా ఫ్రెండ్ అదే కదండి, నేను అదే చెప్తాను. నా ఫ్రెండ్ ఒకరు అలా పూజ చేస్తారండి, ఆవిడ పెట్టింది నేను స్టేటస్ లో అని చెప్తాను. అందరూ అదే అంటారు, షిరిడి బాబాని చూసినట్టే ఉంటదండి. అంటే ఎలా అంటే మనతో పాటు కొన్ని వందల మంది కూడా అలా చూస్తారండి అది. అంతే కదమ్మా. అసలు మీరెవరు, మీరు అసలు ఎంత గుర్తు తెచ్చుకున్నా కూడా ఫేస్ నాకు గుర్తు రావట్లేదు. ఫోటో షేర్ చేయండి మీది, అప్పుడు గుర్తు వస్తుంది. నాకు ఫోటో పెడతాను, మీరు చూడండి. నేను ఒక్కసారి చూసాను అక్కడ షిరిడీలో చూశాను అని చెప్పారు కదా. హోటల్లో చూసాను. మీరు స్టే చేస్తారు చూసారా హోటల్, అక్కడ చూసారా? హోటల్లో కలుసుకున్నాం. ఒక్క రోజే లేండి, మా పాప బర్త్డేకి వచ్చాం మేము అక్కడికి. ఒక్క రోజులో ఒక్కసారి చూస్తేనే ఇంత ప్రేమ, బాబా కనెక్షన్ అనమాట అది. నిజంగా నేను మామూలుగా అదే చూస్తాను, ఎంత నిద్ర ఉన్నా సరే ఒకసారి టచ్ చేసి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను స్టేటస్ నాకు టైం ఉండదు. ఎందుకు 24/7 ఏయో వీడియోస్, ఏం మాట్లాడాలి ఏంటి, ఏ వర్క్ చేస్తున్నా కూడా థింక్ చేస్తూ ఉంటాను కదా, మైండ్ అంతా దాని మీదే పెడతాను. ఇంకా అసలు స్టేటస్ చూడడానికి, అందులో వాట్సాప్లో చాలా మంది ఉంటారు కదా, అలా పక్కన కనిపిస్తూ ఉంటాయి, కానీ టచ్ చేశాను అనుకోండి ఇంకా టైం అక్కడే స్పెండ్ అయిపోద్ది. కానీ నేను మీ ఫోటో నా బాబాని కనిపించగానే ఇది కనిపిస్తూ ఉంటుంది కదా, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో చెప్పలేను అసలు. అంటే నేను కూడా అదే రోజు అదే స్టేటస్ పెట్టాను. ఆ రోజు అదే ఫోటో మళ్ళీ మీ స్టేటస్ లో కనిపిస్తే అది చాలా ఎక్సైట్మెంట్. థర్స్డే అనుకుంటా అది జరిగింది. అదే అంటారు కదండి, బాబా ఒక చోటికి చేరుస్తారు ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ అని. అలాగే ఉంటుంది సాయి బాబా. మంచిదమ్మా, ఎంత మంచిగా అనిపించింది. మనం మంచి, నేను ఒకటే అనుకుంటా మేడం, నేను ఎవరికి చెప్పినా కూడా అదే చెప్తాను, మనం మంచి అనుకుంటే మనకి మంచే జరుగుతుంది, బాబా చూసుకుంటారు అన్నీ అని. అంతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మా. మంచిది. ఈ రోజు కూడా స్టేటస్ మీది కావాలని చూసానమాట, పెట్టారా లేదా అని చెప్పి చూస్తే, నాకు ఇష్టమైన అది నాకు మెసేజ్ బాబా నాకు ఇచ్చారు చాలా ఇయర్స్ బ్యాక్. నేను అందుకే పూజించుకుంటాను అనమాట. అది